హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పండు స్వీటీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి గుల్మార్గ్ మేము ఎందుకు వెళ్తున్నామంటే ఇక్కడ స్నో ఎక్కువ ఉంటుంది. ఇంకా మేము స్నోతో ఆడుకోవాలని చాలా ఆతృతగా వెయిటింగ్ చేస్తున్నాం. అంటే మా బస్ డ్రైవర్ వెళ్తున్నాం, అలా వెళ్తున్నాం. ఇక్కడ వెహికల్స్ సపరేట్ ఏం లేవు, ట్రాఫిక్ మనం వచ్చిన మనం పైకి వెళ్ళాలి. అసలు ట్రాఫిక్ లేదు. అక్కడ వ్యూ ఎంత బాగుంది కదా, అసలు స్నో మౌంటైన్స్ ఎలా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ చేయలేదు యాక్చువల్ గా, మేము ఇక్కడ డైరెక్ట్ బస్ మీద బాగుండదో అనుకుంటూ వెళ్తున్నాం. కానీ అక్కడ చూడండి, ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది మళ్ళీ. ఇక్కడ చూడండి అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. దాని తర్వాత మేము హార్సెస్ తీసుకొని హార్స్ రైడింగ్ చేస్తున్నాం. చూడండి మేమందరం ఎలా ఉన్నాము. ఈ పక్కన లెఫ్ట్ సైడ్ మీకు కనిపించేది గోల్ఫ్ కోర్స్ అనమాట. అలా హార్స్ని ఎలా రైడింగ్ చేయాలి అని నేర్చుకుంటున్నాం. మీరు కూడా చూసేయండి. అదే తీస్తున్నా సైట్ రా. అరే అమ్మంటావా? అలా మేము కొండెక్కుతూ ఉన్నాము. చాలా ఫన్ అనిపించింది ఇక్కడ. ఇక్కడ చూడండి, పైకి వెళ్ళే ముందు ఇక్కడ రెస్టారెంట్ అన్నమాట. ఇక్కడ అంటే రెస్టారెంట్ అంటే ఓ రెస్టారెంట్ కాదు, డాబా స్టైల్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని హార్సెస్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు చూడండి. ఇక్కడ మా పెద్దనాన్న వాళ్ళందరూ చూడండి. ఇక్కడ కాశ్మీరీ స్పెషల్ బగారా రైస్ తీసుకున్నారు. ఇంకా ఇక్కడ మా అన్న ఇట్లా మేము కూడా పరాటాస్ ఆర్డర్ పెట్టుకున్నాం. అవి పేపర్ కన్నా సన్నగా చేశారు. చాలా పెద్ద ఆర్టిస్ట్ వీళ్ళు అయితే. ఎంజాయ్ వీడియో. ఇక్కడ చూడండి మేము పైకి వచ్చేసాము. ఇక్కడ చూడండి చాలా హార్సెస్ ఎక్కేసాయి ఆల్రెడీ. మేము ఇక్కడ దాదాపు చాలా హైట్లో ఉన్నాము, 32,000 ఫీట్లో ఉన్నాము మేమైతే. ఇక్కడ చూడండి మా వాళ్ళు ఎంతగా నవ్వుతున్నారో. ఇక్కడ మేము చాలా వెయిట్ చేస్తున్నాం మా వాళ్ళ కోసం. దాని తర్వాత మేము ఉరుక్కుంటూ స్నో దగ్గరికి వెళ్ళిపోతే ఇక్కడ స్నో బోర్డింగ్ వాళ్ళు ఉన్నారు. నేను ఇంకా మా చెల్లెలు వాళ్ళు అలా వాళ్ళు మమ్మల్ని లాక్కుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు స్నో బోర్డింగ్లో. చూడండి వెనక నుంచి మాకు స్నో కూడా వేస్తున్నారు మా కజిన్స్. అలా స్లోగా మన పైకి లాక్కపోలేక సగంలోనే దింపేస్తారు చూడండి. దాని తర్వాత మా పెద్దనాన్న వేసాడు మా మీద, నేను కూడా రిటర్న్లో వేస్తూ ఉన్నాను అలా. చూడండి ఇక్కడ మేము స్కీయింగ్ చేస్తున్నాం. ఫస్ట్ మా అక్కకే ఛాన్స్ ఇచ్చారు. వచ్చేస్తుంది చూడండి. అసలు ఫస్ట్ టైం అందరికి ఇక్కడ స్కీయింగ్ చేయడం. అసలు చూడండి ఎంత ట్రై చేస్తుందో. దాని తర్వాత చూడండి మా ఇంకొక అక్క వస్తుంది. మా అక్క అయితే ప్రొఫెషనల్, ఇంకా అరుస్తూనే ఉంది, ఎంత తోపో. చూడండి మా అన్నయ్య సూపర్ చేస్తాడు. మా అన్నయ్య అయితే మొత్తం షర్ట్ వేసుకొని వస్తున్నాడు చూడండి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి బాగా ఎక్స్పీరియన్స్ లాగా చేస్తున్నా కదా అంటే. దాని తర్వాత అందరం అలా స్కీయింగ్ చేస్తున్నాం. ఎలా పోస్తున్నాడు. దాని తర్వాత మా పెద్దనాన్న చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా స్నో ఉంది ఆడుకోవడానికి. కానీ చేతులు ఇంకా కాళ్ళు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఊరికనే షూ లోపలికి స్నో పోతుంది. ఇక్కడ ఫుల్ చలి వేస్తుంది, నోట్లో నుంచి పొగలు వస్తున్నాయి తెలుసా. మా వాళ్ళందరూ అలా ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది చలికి తట్టుకోలేకపోతున్నాం. పక్కనే స్టాల్స్ ఉంటే రూపాయలు మ్యాగీ 200 అంట. దాని తర్వాత అందరం అలా స్కీయింగ్ చేస్తూ ఉన్నాం. దాని తర్వాత మాకు స్టార్ట్ అయ్యింది.
चलो फास्ट वीडियो మా చెల్లి చూడండి ఇప్పుడు అసలు భయం లేకుండా వస్తుంది. वो साइड हो जा ब्रदर. गुड़िया का बना वीडियो. यस मस्त या नाइस. దాని తర్వాత మేము స్నో బోర్డింగ్కి వెళ్ళాము. స్నో బోర్డింగ్ చాలా ఫన్ అనిపించింది. మస్ట్ ట్రై అని చెప్తాను నేనైతే కాశ్మీర్కి వెళ్తే. ఇక్కడ వింటర్ సీజన్ స్నో ఉండదు అనుకున్నాను కానీ చాలా ఎక్కువ స్నో అయితే ఉంది. చూడండి మా మమ్మీ డాడీ ఎలా వస్తున్నా హాయ్ చెప్తా. చూడండి ఎంత ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు. దాని తర్వాత అందరం అలా టర్న్ బై టర్న్ అందరం దిగిపోయాము స్నో బోర్డ్ చేసుకుంటూ. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పండు స్వీటీ వ్లాగ్స్.